అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సరే, ఎన్నిక ఏదైనా మనం సీరియస్ గానే తీసుకుంటాం. ఈ ఎన్నిక కొంచెం మనకు చాలా కీలకమైనది. ఒకటే విషయం, మీరు సిద్దిపేట కార్యకర్తలంటే, సిద్దిపేట ఉద్యమకారులంటే ఏదైనా సులువుగా అర్థం చేసుకోగలుగుతారు, పట్టుబడితే వదలకుండా నిలబడగలుగుతారు. తెలంగాణ ఉద్యమానికి ఈ గులాబీ జెండాకు మరి ప్రాణం పోసిందే ఈ సిద్దిపేట కదా. 2001లో జెండా కేసీఆర్ ఎత్తినాడు. చాలా మంది పక్కపలిసినంతో అయినదా, పెద్ద పెద్దోళ్లే జై తెలంగాణ అన్నారు, నడిమిట్ల కాని కింద పెట్టిపోయారు, ఇది అయితదంటారా అని అనుమానం ఉండేది. కానీ సిద్దిపేట నమ్ముకొని కేసీఆర్ గారు డిప్యూటీ స్పీకర్ గా, ఎమ్మెల్యేగా, రాష్ట్ర కార్యదర్శిగా రాజీనామా చేసి సిద్దిపేట బరిలో నిలబడితే ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కోర్టులు కుమ్మరించినా, అధికార దుర్వినియోగం చేసినా సిద్దిపేట ప్రజలందరూ జై తెలంగాణ అని కేసీఆర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం 10 ఏళ్ళు ఉంటాం కనీసం. వాళ్ళు 4 నెలలుగానే ఇప్పటికే ప్రభుత్వం మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది. లుకలుకలు స్టార్ట్ అయింది. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కాలే. ఇవాళ పొద్దున మీరు పేపర్లో చూసుకుంటారు, జనగామలో వడ్లు 1550 రూపాయలకు ఇప్పుడు కొట్టలేడని రైతులు మొక్కుకుంటున్నారు. ఎలక్షన్ల ముందు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, వడ్ల కోసం 2500 రూపాయలు ఇచ్చి వడ్లు కొట్టబోన్నాడు. ఇవాళ జనగామ మార్కెట్ చూస్తే 1560 రూపాయలకు వడ్లు అమ్ముకున్నారు. మరి అన్ని వాళ్ళ మాటలన్నీ కూడా నీటి మూటలని ప్రజలకు అర్థమైంది. అదేవిధంగా 150 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు, రోడ్లు గాని, బిల్డింగ్లు గాని, సగంలో ఉన్నటువంటి పనులను కూడా రద్దు చేసి ఇవాళ సిద్దిపేటలో 150 కోట్ల పనులను ఆగం చేశారు. ఎవడన్నా కొత్త గవర్నమెంట్ వస్తే మనకంటే ఎక్కువ పని చేయాలి, మనకంటే మంచిగా పనిచేసి పేరు తెచ్చుకుంటాడా? మన పనులు క్యాన్సిల్ చేసి, కాలేజీలు క్యాన్సిల్ చేసి, నీ నోటికాడ బుక్ ఎంత కొడతా అంటే అటువంటి వాడికి ఇంకా మనం ఓటు చేస్తే మన ఏళ్ళతో మనకు నమ్మ కొట్టుకుంటాయి. నమ్మించింది. ఎంత ముద్దుగా చెప్పిండు, అవ్వా పెన్షన్ ఎంత వస్తుంది అన్నాడు. 2000 వస్తుందని ఒక అవ్వాలి. ఇక మేము వస్తున్నాం డిసెంబర్లో, రాగానే 4000 ఇస్తా అని చెప్పి అబద్దాలని. మరి వచ్చి 4 నెలలైనా అవ్వా తాతలకు 4000 పెన్షన్ ఇంకా వచ్చిన పరిస్థితి లేదు. కానీ ఎంపీ ఎలక్షన్లలో కొంతమంది ఏమంటున్నాక ఇక బీజేపీ అంటున్నారని తెలుస్తుంది. అక్కడక్కడ బాగా ఆలోచన చేయాలి. కాంగ్రెస్ మీద కోపం కొద్ది బీజేపీ మీద ఓటేస్తే పేదల మీదకి పోయేవాటట్టయితే ఇంకా ఆగమైపోతుంది మన తెలంగాణ. అందువల్ల బాగా ఆలోచించాలి. అక్కడ బై ఎలక్షన్ లో ఏం చెప్పింది రఘునందన్ రావు, ఇంటికి 2 ఎడ్లు ఇస్తా, మనిషికి 2000 నిరుద్యోగ వృద్ధి ఇస్తా, టెక్స్టైల్ పార్క్ పెడతా, రైలు తెస్తా, అన్ని అబద్దాలు అని తెలిసింది. పాపం ప్రజలు అన్ని దుబ్బాకంలో ఓట్లేసి మొన్న 4 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎలక్షన్ వచ్చింది. మరి అవన్నీ ఒక్కటి కాలేదు, ఆయన చెప్పిన ఒక్క పని కాలేదు. జనం మంట పెట్టి ఉక్కిరు కదా అంటే కొత్త ప్రభాకర్ రెడ్డిని 54,000 ఓట్లతో గెలిపించింది. మన సిద్దిపేట గడ్డకు ఒక పేరున్నది. తెలుగు రాష్ట్రాల్లో మీరు ఎక్కడ పోయినా సిద్దిపేట అంటే గులాబీ జెండా అడ్డా అంటారు. ఇవాళ పులివెందుల అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు చెప్తారు, కుప్పం అంటే చంద్రబాబు పేరు చెప్తుంది. సిద్దిపేటకు కూడా పేరు ఉన్నదా లేదా కేసీఆర్ అని? కాంగ్రెస్ అడుగులేసి ఉన్నది. బీజేపీ కాంగ్రెస్ ఒకటై కొన్ని చోట్ల డమ్మీ అభ్యర్థులను పెట్టింది. కరీంనగర్ లా, మెదక్ లా, మల్కాజ్గిరి లా, సికింద్రాబాద్ లా ఇట్లా కొన్ని చోట్ల బీజేపీని గెలిపించడానికి కాంగ్రెస్ వాళ్ళు డమ్మీ అభ్యర్థులు పెట్టింది. దాంతో ఏంటి, వాళ్ళు బీజేపీకి లాభం చేసే పనులు ఉన్నాయి. మన దగ్గర కూడా అదే జరుగుతా ఉంది. అందుకే నేను ఏమంటుంటే, ముస్లిం మైనార్టీలు కూడా ఒకవేళ బీజేపీని ఓడించగలిగే శక్తి బీఆర్ఎస్ కే ఉందనేటువంటి విషయాన్ని కూడా మా సోదరులు తీసుకుపోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.